కొంతమందిని మనం గమనించిన వారమైతే తమ తాము పరీక్షించుకున్న వారు కొందరున్నారు. తమ తాము పరీక్షించుకొనక పోగొట్టుకున్న వారు మరికొందరున్నారు. దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును పోగొట్టుకున్న కొందరున్నారు. దీన్ని రెండో దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయంలో మరి 1వ వచనం నుండి 11వ వచనం వరకు చూసుకుంటాము. సమయం చాలదు కనుక అధ్యాయం అంతా చదివితే అది సమయాన్ని అండర్లైన్ చేసుకోండి, ఇంటికి పోయిన చదువుకోండి. ఈయన ఇక్కడ కనబడే మనిషే గొప్ప రాజకుమారుడు. అంతేకాకుండా అద్భుతమైన ఆత్మీయ రాజుని యొక్క కుమారుడు. అద్భుతమైన ఆత్మీయతకు జన్మించాడు. ఆత్మీయమైనటువంటి తండ్రికి జన్మించాడు. ఆత్మీయుడిగానే ఉండటానికి కొరకే జన్మింపబడ్డాడు. అంతేకాదు అతడు ఎవరి కుమారుడయ్యా అని అంటే హిజ్కియా కుమారుడు. దగ్గర కూర్చున్న వారిలో హిజ్కియా అనేది తెలియని వారు ఎవరు లేరు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు మరణము నుండి దేవుడు కాపాడాడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు మరణకరమైన రోగం నుండి తప్పించబడతా వచ్చాడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు అష్షూరు చేతి నుండి విడిపించబడ్డాడు. హిజ్కియా ప్రార్థన చేసి దేవుడు అంటున్నాడు, నేను నీ ఎదుట ఎలాగ ప్రవర్తించితినో ఎలాగ నడుచుకుంటునో నీకే తెలియను. అంటే దేవుడి ఎదుట నిలబడి, అంటే వెలుగు ఎదుకు వచ్చి వెలుగుతో అంటున్నాడు, నేను వెలుగునే. అంటే అది ఎంత ఇది ఉండాలి మనసు, లేకపోతే ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చూడటానికి. దేవుడి దగ్గరికి వచ్చి నేను ఎలాగ ప్రవర్తించినో నీకు తెలుసు, ఎలాగ నడుచుకుంటునో నీకు తెలుసు, నీకు అనుకూలంగా నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. అలాంటి వారి గర్భమును పుట్టిన ఈ మనష్షే ఏం చేస్తా వచ్చాడు? 1వ వచనం చదవండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో ఏమై ఉన్నాడంటేనా ఎన్నేళ్ళప్పుడు 12 సంవత్సరాలు. అంటే పసితనములోనే లేదా చిన్న వయసులోనే దేవుడు ఆయన్ని రాజుగా చేశాడు. రాజుగా చేయబడేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు మిగిలిన రాజులందరికంటే కూడా అత్యధికంగా 55 సంవత్సరాలు పరిపాలించే ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమేనా దేవుడు తన ద్వారా ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాడు. కారణము హిజ్కియా మంచి నాయకుడు, లేకపోతే మంచి రాజు, దేవుడికి ఇష్టడైన రాజు. వాని గర్భమున మనిషివాడే పుడతాడు. హిజ్కియా పోయిన తర్వాత ఆయన ద్వారా నేను రాజ్య పరిపాలన. నేను చెప్తాను, ఇశ్రాయేలీలందరిలో కల్లా లేకపోతే యూదులందరిలో కల్లా ఎక్కువగా పరిపాలన చేసింది మనష్షేనే. మనష్షే కంటే ఏ ఒక్కరు కూడా ఎక్కువ రోజులు పరిపాలన చేయలేదు, దావీదుతో సహా అందరికంటే ఎక్కువ పరిపాలన చేసింది మనష్షేనే. అయితే ఏమైంది? 11వ వచనం చదవండి. 10-11 చదవండి. వర్తమానము పంపినను వారు చెవియొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించును. మనష్షే తప్పించుకొని ఏమవుతూ వచ్చిందండి? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, తండ్రి పరువును పోగొట్టాడు, దేవుడి పరువును పోగొట్టాడు. ఆశీర్వదించాల్సిన దేవుడి అప్పగించే స్థితిలోనికి చెప్పండి. ఆశీర్వదించిన దేవుడు
ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదాలకు వారసుడైనటువంటి వాడిగా చేద్దామని, హిజ్కియా లేని లోటు తన కుమారుని దీవిద్దామని హిజ్కియా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, విజ్ఞాపన, పరిపాలన అన్ని దేవుడికి నచ్చినవే. వాటన్నిటిని బట్టి తన కుమారులను, తన కుటుంబాన్ని, తన వంశాన్ని దీవిద్దామని దేవుడు ఆశపడితే ఏమవుతూ వచ్చాయంట? దేవునికి కోపం పుట్టించి, దేవునికి వ్యతిరేకంగా జీవించి, దేవుడికి అభ్యంతరం కలిగించి తిరిగి శత్రువుల చేతికి దేవుడి అప్పగించే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కారణము ఎందుకంట? ఎందుకు చెప్పండి? ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి. 3వ వచనం, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి అది అన్నింటిని కొలుస్తున్నాడు. ఇందాక మనం దొరుకుతుంది అదే, దేవుణ్ణి మరిచిపోయాడు. తన తండ్రి దేవుడిని మరిచిపోయాడు. తన తండ్రి దేవుడే 12 సంవత్సరాలు చిన్నవాడిగా ఉన్నప్పుడు రాజ్యాన్ని ఇచ్చాడు అనేది మర్చిపోయాడు. ఆశీర్వాదానికి బదులు ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? దేవుని ఉగ్రతను, దేవుని కోపాన్ని, శాపాన్ని తెచ్చుకొని ఏం పోగొట్టుకున్నాడు? ఆశీర్వాదమైన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో ఉండే మంచిదనాన్ని పోగొట్టుకున్నాడు. నిన్న మధ్యాహ్నం జరిగింది. అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ భారతదేశ ప్రధాని ముగ్గురు దళాలు అంటే నేవీ, ఎయిర్ ఫోర్సు తిరిగి మూడో దళం ఏంటి? నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ కాదు, ఆర్మీనా? ఈ 3 దళాలను పిలిపించి అందరితో ఆయన మాట్లాడాడు. అటు అమెరికా వాళ్ళతో, ఇటు పాకిస్తాన్తో, మనతో మాట్లాడి ఏం కుదిరిచాడు? సంధి కుదిరిచాడు. నిన్నటి దాకా మంటలే ఆ మధ్యగా. ఎప్పుడైతే వారిద్దరు ఏకీభించారో, వారి మధ్యత్వం ఊహించాడు, వారిద్దరు ఏకీభించారు, ఏమైపోయింది? ఆ మధ్యలో అంత సమాధానము వచ్చింది. అప్పుడు దాకా మరణ భయంలో ఉన్నాడు. ఆకలి లేదు, దప్పుకి లేదు, బతుకుతామో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వారికి ఏమో దొరికింది? నెమ్మది దొరికింది. కారణము సమ్మతించారు కనుక. ఇక్కడ మనం చూస్తే వీరు ఎందుకు అక్షూరు రాజుల చేతికి అప్పగించబడ్డారు? వారు ఎందుకు నిన్న అప్పగింపబడటానికి సిద్ధంగా ఉన్నవారు కూడా ఎవరిళ్లలో వారు భద్రంగా ఉన్నారు అని అంటే వారు సమ్మతించారు. కానీ వీళ్ళు ఏం చేశారంట? ఏం చేశారు? దేవుడి మీద తిరుగుబాటు అంటే అవిధేయత చూపించారు. వారి ఇష్టానుసారంగా ఉన్నారు. వారి అధికారాన్ని చూపిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ఏమవుతూ వచ్చాడు? ఆయన చెడింది కాక ఇశ్రాయేలు ప్రజలు కూడా చెడగొట్టాడు. అతను బట్టి ఏమైంది? ఆయనకి రాజ్యము పోయింది. ఇప్పుడు దేవుడు చూశాడా లేదా? మీరు చదువుకోండి, ఇంటికి వినాక ఆ విషయాలన్నీ కూడా దేవుడు చక్కగా మాట్లాడతాడు. దేవుడు చూస్తున్నాడని చెప్తాం మనం. ఇలా అంశం అదే. ఇప్పుడు దేవుడు చూశాడా లేదా? హిజ్కియా ఆ కుమారుడు అంత మాత్రాన మనిషిని వదిలిపెట్టాడా? ఏమండి? తండ్రి మంచోడని చెప్పి తండ్రిని బట్టి కుమారుడు విడిచిపెట్టాడా? దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసే మంచి పనులు చెప్తాడు, నువ్వు చేసే చెడ్డ పనులు చెప్తాడు, నువ్వు చేసే మంచి ఆలోచన చెప్తాడు, నువ్వు చేసే చెడ్డ ఆలోచన చూస్తున్నాడు. నువ్వు ఏం చేసినా చూస్తున్నాడు, ఏం చేసినా చూస్తున్నాడు. అంతేకాదు దేవుడు కనికరమ కలిగిన వాడై మనం చూస్తా వచ్చాము ఆరాధనలో. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట? పాతాళ వర్షములో నుండి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? కనికరమును బట్టి ఏమి ఇచ్చాడు? మనకి ఆరోగ్యమును ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు లేదా? ఆరోగ్యం ఇవ్వకపోతే ఎప్పుడు పోయేవాళ్ళం అంట చెప్పండి? ఆరోగ్యం ఇవ్వకపోతే ఎప్పుడు పోయేవాళ్ళమే? 2020తో ఆల్రెడీ మన ఫోటోలు కూడా మార్చిపోయాయి. ఇప్పుడు దెబ్బకి ఫోటోలు ఎవరు కట్టేస్తారు? మనకు ఫోటోలు ఉండవుగా.
ఈ తరం మర్చిపోయేవాడు, అలిసిపోయి మర్చిపోయేవాడు. అరే వాళ్ళంటే నమ్ముకున్నా కానీ వాళ్ళు పోయారు, మనం నమ్ముకుని ఉపయోగం ఏందని వాళ్ళు కూడా నష్టం జరిగేది. మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే మొట్టమొదట తన కనికరమును బట్టి ఆరోగ్యం ఇచ్చాడు, రెండోది ఏమి ఇచ్చాడంటే ఉద్యోగం ఇచ్చాడు, మూడోది గృహాన్ని ఇచ్చాడు, నాలుగోది లాభాన్ని ఇచ్చాడు, ఐదోది సుఖాన్ని ఇచ్చాడు, ఆరోది సౌఖ్యాన్ని ఇచ్చాడు, ఏడోది గర్భఫలాన్ని ఇచ్చాడు. వంశాలు వృద్ధి పొందిన లేదు ఈ సంవత్సరం. ఎంతమంది ఉన్నారు చిన్నపిల్లలతో? ఇంకా రాలేదు చాలామంది. వంశాలు వృద్ధి పొందిస్తూ వచ్చాడు, గర్భఫలాలు ఇచ్చాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత కూడా, ఇన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చిన తర్వాత కూడా దేవుడి పట్ల కృతజ్ఞత లేని వారంగా ఉంటే వచ్చే నష్టము, దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే ఏమొస్తుంది? ఇంకా మనల్ని ఆశీర్వదించిన దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నీ సంతానం కూడా పెట్టుకోవాలి. ఇన్ని ఎందుకు ఇచ్చాడంటే మనస్సేని మనం చూస్తూ వచ్చాం. మనస్సే కూడా ఇప్పుడు మనం చెప్పిన అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏం చేయలేదంట? చెప్పండి, ఏం చేయలే? ఆశీర్వాదంగా చూడలే. అరే చిన్న వయసులోనే నాకు ఇచ్చాడు. ఏముంది, మా నాన్న చచ్చిపోగానే ఎవడో ఒకడు నన్ను చంపే సింహాసనం ఎక్కితే ఎవరు చూసేవాడు? నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా ఎంతో నష్టాన్ని తీసుకొచ్చాడు. అతను బట్టి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనకు దేవుడు ఇన్నిచ్చిన తర్వాత మనం కూడా దేవునికి కృతజ్ఞత లేని వారం అయితే ఎంతో నష్టపోయేవారంగా ఉంటాం. మనస్సే ఎందును బట్టి పోగొట్టుకున్నాడు? మనస్సే పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? నేను రాజును కదా, నన్ను అడిగేవాడెవడు, నాకు ఎదురు చెప్పేవాడెవడు, నా ఇష్టం నా శాసనం. నేను చెప్పింది శాసనం అని ఏమొచ్చింది? గర్వం. దేవుడు చూచుచున్నాడనే భయం లేదు. గర్వమును బట్టి ఎలా అంటే అలా చేశాడు, పోగొట్టుకున్నాడు. ఇంకో వ్యక్తిని చూద్దామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13:13 చూడండి. 13:13 చూడండి. మొదటి అధ్యాయము 13:13. మొదటి సమూయేలు 13:13. అమ్మా చదవండి సరిగా. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా. ఎందుకు పోగొట్టుకున్నాడంటే మనస్సే ఆజ్ఞలను గైకొనక, నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలసి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకు నిలవదు? దేవుని ఆజ్ఞలను గైకొనకపోవటం వలన, అవివేకం చూపించి హృదయమందు గర్వించిన వలన రాజ్యము నిలవదు. ఎవరైనా చెప్పండి, మొట్టమొదటి ఎవరు పోగొట్టుకుని చూసాం? మనుష్య పోగొట్టుకున్నాడు. కారణము గర్వం. గర్వం ద్వారా దేవుని ఆజ్ఞలను గైకొనక, దేవుడి మందిరంలో ఉండాల్సిన మందసము, దేవుడి మందిరంలో ప్రజలు ఆరాధించవలసిన స్థలంలో తన అధికారాన్ని చూపిస్తూ, తన ఇష్టాన్ని చూపిస్తూ, తాను విగ్రహాలను తీసుకొచ్చి పెట్టి, దేవతా స్తంభాలను పెట్టి వాటిని పూజించమని చెప్పిన దాన్ని బట్టి నష్టపోతూ వచ్చాడు. అంటే దేవుడికి చెందవలసిన మహిమను దొంగిలించినందుకు మనుష్య పోయాడు. తిరిగి మరి సౌలు ఎందుకు పోయాడంటే, సౌలు ఆజ్ఞలను గైకొనక ఏం చూపించాడంట? అమ్మా అవివేకము చూపించినందున పోయాడు. ఎవరిని దేవుడు దీవిస్తాడంటే వివేకము కలిగిన వారు, అవివేకులను కాదు. సౌలు ఏమి సాగించుకున్నాడో, అరే
నాతో పాటు వంశాల్లో పుట్టినవాడు దావీదు, నాతో పాటు వంశాల్లో నేను బెన్యామీన్లో పుట్టాను, ఆయన యోధాలో పుట్టాడు. ఇంకా ఆయనలో నుండే యోధాలో నుండే లోకరక్షకుడైన యేసే రావాలి. నేనే పాటోడిని అని చెప్పి తెలుసుకోవాలా. మొదట అంటున్నాడు నేనే పాటోడిని, తర్వాత హృదయం గర్వించి ఎవడు దావీదు అన్నట్టు ఎంటపడతా ఉన్నాడు. ఎవరు దావీదు? ఆజ్ఞలను పక్కన పెట్టేశాడు, దేవుడిని పక్కన పెట్టాడు. అవివేకము, హృదయం గర్వించడం వలన ఏం చూశాడా లేదు? దేవుడు చూశాడా లేదా? మరి దేవుడి ఉద్దేశం ఏంది? సౌలు పైన దేవుడి ఉద్దేశం ఏంది? సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. ఏది? ఇశ్రాయేలు మీద నీ రాజ్యాన్ని. దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చిన దాన్ని తీసుకోడు. సదాకాలం నిలిచి ఉండటానికి, సదాకాలం ఆశీర్వదింపబడడానికి, సదాకాలం దీవించబడడానికి, సదాకాలం అనుభవించడానికి, సదాకాలం రక్షణలోనే నిలిచి ఉండటానికి ఇచ్చాడు. కానీ అవివేకాన్ని బట్టి పోగొట్టుకున్నాడు, అంటే హృదయ గర్వమును బట్టి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దేవుడికి రావాల్సిన మహిమను దొంగిలించిన దాన్ని బట్టి రాజ్యం పోయింది. ఏనో హృదయమందు అవివేకం కలిగిన దాన్ని బట్టి రాజ్యం పోయింది. మూడో వ్యక్తిని చూద్దాం. రెండో దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 27 చదవండి. 27:16 నుంచి. అమ్మా ఏందమ్మా? 27వ అధ్యాయము 16-19. ఒక్క నిమిషం చూడండి. హిజ్కియా, ఆయన పేరు ఉజ్జియా. మొదట రెండనా? ఎన్ని? 26 చదువు. ఏందమ్మా? 16 నుంచి చదువుమా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసు గర్వించి, ఎప్పుడంట? స్థిరపడేంత వరకు బాగానే ఉంటది, అప్పుడు దాకా బాగానే ఉంటది, అప్పుడు దాకా కాళ్ళ కాడే. ఎప్పుడైతే స్థిరపడ్డామో కాళ్ళు లాగేసి మనం ఎక్కుదామని చూస్తాం. అంతేనందా? స్థిరపడేంత వరకు బాగానే ఉంది. స్థిరపడిన తర్వాత ఏమొచ్చిందంట? హృదయమును గర్వించి, మనసును గర్వించి చెడిపోయిను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయట కొరకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ఒకటి చనిపోయాడు, రెండోది ద్రోహం చేశాడు, మూడోది యాజకుడైన అజర్యాయు అతనితో కూడా పోయి ఎవరి పని అది? యాజకులంటే ఈనాడు ఎవరైనా పిలువబడుతుంది సేవకుల పనే. కానీ ఖండించమ్మా, నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి ఎక్కడ పొమ్మన్నాడు? అంటే ఎక్కడ రావడానికి అవకాశం లేదు. పరిశుద్ధ స్థలంలోనికి అవకాశము లేదు. ఎవరు పోవాలి వాళ్ళే చేయాలి, ఎవరు పోవాలి వాళ్ళే పోవాలి. నీవు ఏం చేశాంట? ద్రోహము చేసి ఉన్నావు. ఏం చెప్పాడు? ఏం చేశాడు? అసలు కోపం చూపించడానికి వాళ్ళ మీద ఆయనకి ఏం హక్కు ఉంది? ఎవరు పోవాలి అక్కడికి? దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఏర్పాటు చేసుకున్నాడు.
ఒక్కొక్కరు ఒక్కో దానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయనకు రోగం వచ్చింది, ద్రోహం చేశాడు దేవుడికి. ఒకటి అవిధేయత చూపించాడు సౌలు, ఒకటి దేవుడికి చెందవలసిన మహిమను విగ్రహాలకి పెట్టాడు, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడికి విధేయత చూపించి లోబడి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు మాదిరిగా సూచనగా ముంగుర్తుగా ఉండవలసిన వాడు అవిధేయత చూపించి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈయనను దేవుని సేవకులు చేయవలసిన పని చేసి ఏం పోగొట్టుకున్నాడు? కుష్టి వ్యాధి వచ్చి రాజ్యం పోయింది. కిందకు వచ్చినా మనం చూస్తాం. ఊరి వెలుపులు ఎక్కడో గుడి చేసి చనిపోయేంత వరకు దేవుడికి దూరంగా అక్కడే ఉన్నాడు. ఇది మూడో వ్యక్తి. కారణము, ఒకడు వచ్చిన అడుగునో దేవుడికి చెందవలసిన మహిమను దొంగలించాడు, రెండో వాడు వచ్చిన అడుగునో అవిధేయత చూపిస్తా వచ్చాడు, మూడో వాడు వచ్చిన అడుగునో దేవుడికే ద్రోహం చేశాడు. అంటారు కదా, నువ్వు వస్తా నమ్మక ద్రోహి వారా, ద్రోహం చేశాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు, వదిలిపెట్టడు. దేవుడు వదిలిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడు. కింద నుంచి పైదాకా ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు దేవుడు. అందుకే పాడుకుంటాం కదా, డినామినేషన్ పక్కన పెట్టయితే ఏం పాడది? చూచుచున్న దేవుడవు నీవేసయ్యా. చూచుచున్న దేవుడు ఆయన. సముద్రపు ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా చూశాడు, ఎక్కడో ఉన్న వారిని చూశాడు. నిన్ను నన్ను చూస్తున్నాడు. వారినే చూసిన దేవుడు అధికారాలను పక్కన పెట్టేసి క్రమాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు క్రమాన్ని కోరుకుంటున్నాడు. దైవ క్రమానికి మాదిరిగా ఉండడు కొరకై మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారిని రాజులుగా కూర్చోబెట్టింది దేవుని ఆజ్ఞలను వారికి తెలియజెప్పడానికి, దేవునిని మాదిరి అని చూపించడానికి, దేవుని ప్రజలను క్షేమాభివృద్ధిలోనికి నడిపించడానికి పెడితే వాళ్ళు ఏం చేస్తా వచ్చారంట? ద్రోహం చేశారంట. ద్రోహం చేశారంట. చాలాసార్లు అంటాం, చేతిలో ఉన్న దాన్ని దొంగిలించి ఎన్నోటి ఏమంటాం? ద్రోహిరా అంటాం కదా. అంటే నేను కొన్ని విషయాలు ఎవరైనా చెప్పలేని లోపల మీకు అర్థమవుతుంది. అంటాం లేదా? నమ్మక ద్రోహిరా, ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చుకుంటే చెప్పండి, మన ఇంటికే నమ్మి ఈయనకి నా సీక్రెట్ అని చెబితే, నమ్మి నా ఫోన్ నెంబరు ఏటీఎం నెంబర్ చెబితే నమ్మక ద్రోహం చేశాడు. ఇలాగా ఏం చేశాడంటే యాజకులు చేయాల్సిన పని తను చేసి ఏం చేశాడు? దేవుడికి, యాజకులకు ద్రోహం చేశాడా? దేవుడికి ద్రోహం చేశాడా? ఇప్పుడు అది అతనికి రోగం రావడానికి దేవుడు అనుమతించాడా? యాజకులు అనుమతించారా? రౌద్రం తెచ్చుకున్నాడంటే ఎవరి మీద? ఇప్పుడు హిజ్కియా కాలంలో అషూరు రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి వాడు సన్నిరీవు హిజ్కియా మీదకి వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వేసిన రంకెలు నేను చూసా, నువ్వు వేసిన రంకెలు నేను చూసా, నువ్వు నా మీద ఎలాగా ఉన్నావో నేను చూసా. హిజ్కియా ఈయన అన్నాడు, ఎవరు ఎలీషా అన్నాడు గెహాజీతో, గెహాజీ నా మనసు నీతో కూడా రాలేదు. మనుషుడు మనసే వస్తే దేవుడి మనసు లేదో చూడదా మనది? దాన్ని ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము చదవండి 30వ వచనం నుండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం నుండి. రాజు అమ్మా తానులో తాను అనుపనిను
రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు నిలబెడుతున్నాడు దేవుడు. రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. చూడండి ఏ గతి పట్టిందో, చూడండి ఏ గతి పట్టిందో. ఏమన్నాడు? నా రాజ్యం అందంగా ఉంది, నా కష్టార్జితము మమ్మను బట్టి అన్నాడు. అంతే. నచ్చలా దేవుడికి. అరే నేను నా దాసుడైనా లేకపోతే నా సేవకుడైనా నెబుకద్నెజరు చేతికి మనుషులనేమి పశువులనేమి నేను అప్పగిస్తానని నేను అప్పగిస్తే నిన్ను బట్టి వచ్చిందా రాజ్యం? నిన్ను బట్టి వచ్చిందా అన్నాడా లేదా? నెబుకద్నెజరుకి దేవుడు అప్పగించాడా లేకపోతే నెబుకద్నెజరు తెలుసుకున్నాడా? హిజ్కియా రోగి అయి ఉండగా ఆయనను పరామర్శించుట కొరకై బబులోను నుండి కొందరు ఒక ఉత్తరం తీసుకుని వచ్చారు. అయ్యా, అశ్షూరీయులు మా మీద పడుతున్నారు, మీరు క్షేమంగా ఉన్నారు, మీరు దేవుడి ప్రజలుగా ఉన్నారు, దేవుడు మీకు సహాయపడుతు నిన్న జాగ్రత్తగా దేవుడు మీకు సహాయపడుతూ ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఉన్నట్టు మేమందరము చూస్తున్నాము. అయితే మాకు సహాయం చేయడం కొరకై నువ్వు మనుషులు పంపించమని హిజ్కియా దగ్గరికి బబులోను రాజ్యము నుండి లెటర్ పంపించారు. ఒకసారి బబులోను రాజు హిజ్కియా రోగి అయి రోగం నయమైన తర్వాత పరామర్శించడానికి వచ్చేటప్పుడు లెటర్ కూడా తీసుకుని వచ్చారు. ఉత్తరం. ఆ ఉత్తరం ఏ రాయబడిందంటే, బబులోను రాజ్యమునకు ఆపద వచ్చినప్పుడు మాకు సహాయంగా నువ్వు నిలబడు, అశ్షూరు రాజు మా మీద దండెత్తడానికి వస్తున్నాడని వారు సహాయం కోరిన వాళ్ళే ఇశ్రాయేలు జయించామని చెప్తున్నాడు. హిజ్కియా చనిపోయిన తర్వాత మేము జయించామని చెప్పుకుంటున్నాడు. దేవుడికి నచ్చలా. దేవుడికి నచ్చలా. నచ్చక ఏం చేశాడంట? ఏమైపోతా వచ్చాడు? రాజ్యం పోయింది, కానీ ఏం గది పట్టింది అమ్మా? కర్మ పట్టమేనా? అడవి గాడిద రూపము వచ్చింది. అడవి గాడిదలాగా అడవిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, బబులోను సామ్రాజ్యం అంటే అది సామాన్యమైంది కాదు, ఎంతో గొప్ప రాజ్యం. చదువుకున్న వాళ్ళకి ఇది బాగా తెలుసు. బబులోను సామ్రాజ్యం ఎంతో పెద్దది. అలాంటి సామ్రాజ్యాన్ని పరిపాలించే నెబుకద్నెజరే దేవునికి రావాల్సిన ప్రభావమును, దేవునికి రావాల్సిన మహిమను దొంగిలించినందుకు చిన్న మాట, అతని నోట మాట ఇంకా ఉండగానే దేవుడు ఆకాశం నుండి మాటను పంపించాడు. జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. చదవండి, మరికి మాట చదవండి, చదవండి, ఇంకో మాట చదవండి. 34వ వచనం, అదే అధ్యాయం 34. ఆ కాలం అంటే ఆ పరిస్థితులన్నీ అయిపోయిన తర్వాత ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను అంటే ఏం పోగొట్టుకున్నాడు? బుద్ధి పోయింది అంటారు. వరే బుద్ధి తక్కువ ఏం మాట్లాడుతున్నావురా? బుద్ధి లేదని ఏం మాట్లాడుతున్నావు? నోటికి అదుపు లేదా? మాటకు అదుపు లేదా? మనిషికి అదుపు లేదా? అక్కడ ఏ బుద్ధి తెచ్చుకున్నాడంట? మానవ బుద్ధి కలిగిన వాడై నా కన్నులు ఆకాశము తట్లు ఎత్తి, అంతకుముందు ఎట్టెత్తాడు? తన రాజ్యం వైపు చూసుకున్నాడు. ఆకాశమందున్న దేవుడి చూడలా. ఆకాశమందున్న దేవుడి చూడక భూమి మీద చూస్తా ఉన్నాము. కావుంది ఎవరామె? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు తలవెత్తడానికి కూడా అవకాశం ఆమె నడుము వంగిపోయింది. కారణము దెయ్యం పట్టింది. ఈయన కూడా ఏ దెయ్యం పట్టిందంటే లోక దెయ్యము, అహంకారం అనే దెయ్యం పట్టింది. కనుకనే ఎదురులేదంట. ఆకాశం వైపు దేవుడు చూస్తున్నాడు అనేది చూడాల. ఎప్పుడైతే ఆయన మానవ బుద్ధి కలిగిన వాడై ఉన్నాడో లేకపోతే బుద్ధి తెచ్చుకున్నాడో అప్పుడు ఏం చేస్తున్నాడంట? చదువు అక్కడి ఆకాశం వైపు కన్నులెత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి
స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి, అది గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయం మర్చిపోయాడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఏ పాటి వాళ్ళు దేవుడు దృష్టించి చూస్తే, దావీదు అంటున్నాడు, దేవా నీవు దృష్టించి చూస్తే ఎవడు నిలవగలడు? ఎప్పుడు తెలుసుకున్నాడు ఏంటంటే బుద్ధి వచ్చినప్పుడే. బుద్ధి రాకముందు నోటికి అద్దు లేదు, మాటకు అద్దు లేదు, మనిషికి అద్దు లేదు, తన జీవితానికి అద్దు లేదు. నాశనం చేసుకున్నాడు జీవితాన్ని. బంగారులాగా దేవుడిచ్చాడు పరిపాలన. అంతకుముందు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి దాసుడుగా, అయ్యా మాకు సహాయం చేయమని అడిగినోడిని, నాకు సహాయం చేయమని అడిగినోడిని, మళ్ళీ అడిగినోడికే దేవుడు ఇశ్రాయేల్ని అప్పగించాడు. అప్పగింపబడినప్పుడు ఎలా ఉండాలి? దేవా ఒకప్పుడు వాళ్ళ దగ్గరికే నేను పోయాను, అయితే వాళ్ళని మాకు అప్పగించావు, అందుని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ ప్రజల ఎడల నేను భయము కలిగి, భక్తి కలిగి జాగ్రత్తగా ఉండుటకు నాకు సహాయం చేయి. నేను జాగ్రత్తగా ఉండుటకు, నా ప్రవర్తన, క్రియలు, మాటలు అన్నింటిలో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయి. వారు నీ ప్రజలయ్యా, వారు నీ ప్రజలు. అది హిజ్కియా కానీ లేదా ఉజ్జియా, వీళ్ళు నీ దాసులయ్యా, నీవే వారి భాగ్యము, నీవే వారికి నీతి, నీవే వారికి నీతి న్యాయము, లేకపోతే నీవే వారికి నాయకుడివి. నీవే వారి నోట మాట నుంచి మాట్లాడే దేవుడు అని ఉజ్జియా అనుకోరా. ఇంకా గర్వించి ఏం చేశాడంట? వాళ్ళ మీద ఎగబడ్డాడంట. దాన్ని బట్టి ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగము వచ్చింది. ఇక్కడ ఏమైంది ఎందుకంటే రాజ్యము తెలుసుకున్నాడు. తెలుసుకుంటే దేవుడు కోరుకునేది ఏదో చూద్దాం. ఇప్పుడు చదువుమా 35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారని ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తాను చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడిను సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చును. ఆ సమయం ఎప్పుడైతే తను నిజం తెలుసుకున్నాడో ఏమొచ్చిందంట? తన బుద్ధి తనకు వచ్చిందంట. నా బుద్ధి నాకు మరలా వచ్చును. రాజ్య సంబంధులకు చదువుని నా ఘనతయు నా తేజస్సును నా కలిగిను నా మంత్రులను అది. కాబట్టి ఇక్కడ మరీ ఎక్కువ ఘనత నొంది తిరిగి. ఎప్పుడు ఘనత మళ్ళీ తిరిగి వచ్చిందంటే మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే, ప్రాయశ్చిత్తము జరిగితే. తప్పక దేవుడిని యొద్ద నుండి ఆశీర్వాదం తీసేయాలని కాదు, నిన్ను బాధల పాలు చేయాలని కాదు, నిన్ను శ్రమల పాలు చేయాలని కాదు, నిన్ను కష్టాల పాలు చేయాలని కాదు, నువ్వు అలాగనే ఇంకా ఒక మెట్టు దిగిపోవాలని కాదు. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నీకు ఇచ్చిందే బిడ్డలైనా, నీకు ఇచ్చిందే ఆరోగ్యమైన, నీకు ఇచ్చిందే గృహమైన, నీ ఉద్యోగమైన, నీకు కలిగిన అందమైన, ఐశ్వర్యమైన, ఆరోగ్యమైన, నీకు కలిగింది ఏదైనా అదంతా దేవుడు ఇచ్చిందని నువ్వు అనుకున్నప్పుడు తప్పక ఆయన ఆశించిన స్థాయిలో నేను ఉంచుతాడు దేవుడు. మళ్ళా రాజ్యం ఇచ్చాడా లేదా? మళ్ళా సలహాదారులు ఇచ్చాడా లేదా? మళ్ళా ఐశ్వర్యం ఇచ్చాడా లేదా? మళ్ళా సౌందర్యాన్ని ఇచ్చాడా లేదా? నువ్వు కురివి అయిపోయినా, వికారం అయిపోయినా మళ్ళా తిరిగి సౌందర్యాన్ని నీకు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మనం అట్నే వికారం, ఆయన రూపాన్ని కోల్పోయి బాధతో ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఇంకొకరు పరిచయం చేస్తాను చూడండి, ఎస్తేరు గ్రంథము. నేనెందుకు పోగొట్టుకున్నా అంటే నాది అని చెప్పుకున్నాడు, నేనే అని చెప్పుకున్నాడు. పక్కన పెట్టేశాడు అందరిని. ఇశ్రాయేలు ప్రజల పైన నేనే అధికారిని చెప్పుకున్నాడు. దాంట్లో వచ్చే నష్టం అది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము చూడండి, 10వ వచనం అనుకోండి. చూడండి అమ్మా.
కాగా ఆ, ఆ, ఎందుకు 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 చెప్పండి, తెలీదా? ఎందుకు ఉరి తీశారు ఆయన్ని 10 వర్షంలో? చెప్పండి. కాగా హామానుని మద్దకైకి సిద్ధము చేసిన ఉరిపోయి మీద అతనిని ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఆ రాజే పరలోకపు రాజు మద్దకి దండం పెట్టలేదని, మద్దకి నమస్కరించలేదని, మద్దకి యజమానుడని పిలవలేదని, మద్దకి దగ్గర నేను దాసుడని చెప్పలేదని గర్వించాడు. ఆయన కూడా పైన యజమానుడి దగ్గర దాసుడనే సంగతి మర్చిపోయాడు. గర్వం చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. గర్వం చాలా నష్టం. ఎంత అధికారాన్ని పక్కన పడేస్తాడు దేవుడు, తొక్కి పాడుతాడు. అంతే, నువ్వే స్థాయిలో ఉన్నా నాకు అనవసరం అంటాడు దేవుడు. మనిషే హిజ్కియా కుమారుడు, తండ్రి లేని బిడ్డ, అయ్యో పోనీలే అనేం లేదు. చేయకూడదు. దేవుడి ఇంట్లోకి ఏం తీసుకొచ్చాడు? విగ్రహాలని తీసుకొచ్చాడు, దేవతా బొమ్మలను తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు చెడిపోవడానికి కారకుడయ్యాడు. ఇశ్రాయేలు ఆత్మీయత చల్లారిపోవడానికి కారకుడయ్యాడు. ఇశ్రాయేలీలు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడి నుండి తొలగిపోవడానికి, మీరు చదవండి ఇంటికి పోయినాక అధ్యాయం అంతా 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అన్ని చల్లారిపోవడానికి కారకుడయ్యాడు. అయితే ఆయన పశ్చాత్తాపడ్డాడు. దేవుడి సన్నిధిలో నన్ను క్షమించు ప్రభు అంటే అశూరు చేతి నుండి బయటికి విడిపించాడు. కానీ ఏం సుఖం? ప్రజలంతా ఆత్మీయత కోల్పోయారు, ప్రజలంతా విగ్రహాలు పాలయ్యారు, ప్రజలంతా ధనాపేక్ష పాలయ్యారు, ప్రజలంతా లోకపాలు అయిపోయారు. అంతా పోయినాక నువ్వు ఒక్కడో రక్షింపడ్డావు, అప్పటికి నీ రాజ్యం పోయింది. ఉపయోగం? కాబట్టి అన్నింటిలో కల్లా చెడ్డది ఏంటంటే గర్వం. ఆ గర్వము మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 13 చూడమ్మా. వచ్చిన గురించి పడతారు. హృదయం మనస్సును గర్వించేది ఉండదు చూడు. 14 లేకపోతే పైన 13 నుంచి రండి. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవునికి నక్షత్రమునకు పైగా నా సింహాసనం హెచ్చించుకొందును, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని మనస్సులో అనుకొనుచుండగా నీవు పాతాళమునకు మనస్సులో అనుకున్న దేవుడు ఒప్పుకోడు. బయటికి అంటమే కాదు, మనసులో అనుకున్నా దేవుడు ఒప్పుకోడు. ఎందుకు అనుకుంటే ఒప్పుకోడు అంటే, అరే నా బిడ్డ నా రూపం పోగొట్టుకున్నాడు వాడు. ఎవరెత్తును ఎవరి గురించి చూస్తున్నావు? 12వ వచనం. తేజ నక్షత్రమా, ఏకము చుక్క, నీ వెట్టు ఆకాశము నుండి పడితివి. ఎందుకు పడ్డావు? మనసులో గర్వం వచ్చింది కనుక. నా మాట చెల్లిద్దిలే, నా మాటకు లెక్కే ఉంది, నేను అనుకున్నదే జరిగింది అని చెప్పి దేవుని పక్కన పెడితే వచ్చే నష్టాలు కనబడవు. పోనీ ఆ దినాన్ని చేశాడు కదా, మరి ఈ దినాన్ని చేయడంటే ఈ దినాన్ని చేయడండి. ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము. ఆ దినానికి ఇంకా ఆయన సిలువలో ప్రాణం పెట్టలా. మనం చూసిన వాళ్ళందరి కాలంలో కూడా ఇంకా యేసయ్య పరలోకం నుండి భూలోకానికి రాలా. ఒక మాట మీకు క్లుప్తంగా చూపిస్తాను, నాకు ఇంకా 10 నిమిషాల టైం ఉంది. సామెతలు 16:18 చూడండి, చూపిస్తాను అంతే. సామెతలు 16:18. యేసయ్య ప్రాణం పెట్టాడు. ఈ రోజున ఎవరు నశించిన దేవుడి చిత్తం కాదు, అందరూ మేలు పొందాలి, అందరూ ఆశీర్వదింపడాలి దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మా దేనికి ముందు? అందరూ చదివితే కాదు, ఒక చదవండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు
కాబట్టి పడిపోవడానికి ముందు ఏం నడిచిందంట? ఆల్రెడీ వాడు పడిపోయాడు, వీళ్ళందరూ పడిపోవడానికి లేదు. ఎందుకు పడిపోకూడదు? నేను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, వీళ్ళు నా సొత్తు. ఇశ్రాయేలుని గొర్రె పిల్లను వధించి తీసుకొచ్చుకున్నా, నేనైతే వీళ్ళ కోసం నేనే గొర్రె పిల్లగా మారిపోయా. నా రక్తం పెట్టి కొనుక్కున్నా, నేను నా రక్తం ఇచ్చి విడిపించుకున్నా, నేనే వారి కొరకు క్రయధర్మగా నా ప్రాణం అంతటిని పానార్పణములుగా పోసా. కాబట్టి వీళ్ళు పోవడానికి వీళ్ళేనే లేదు. గర్వం అంటే దేవుడికి ఇష్టం లేదు. గర్వం అంటే, అహంకారం అంటే దేవుడికి ఇష్టం లేదు. అవి ఎట్ట తెచ్చిందన్నా? మాకంటే ఎదుటి మనిషిని లెక్క లేకుండా మాట్లాడటమే గర్వం, ఎదుటి మనిషిని తృణీకరించడమే అహంకారం, లెక్కలేనితనం. నువ్వెంత అనేదే లెక్కలేనితనం. ఆ రెండు ఎప్పుడు మన జీవితాలకు వస్తాయో వాటిని బట్టి దేవుడికి దూరం అయిపోతాం. దూరం అయిపోయి ఎక్కడ పోతామంటే, ఎవడైతే అక్కడ నుంచి తోసివేయబడ్డాడో, తేజో నక్షత్రమా, ఏకు చుక్క భూమి మీద అంటే పాతాళంలోనికి త్రోసివేయబడి సుఖం మట్టుకు నరకబడిన వాడు ఎక్కడైతే ఉన్నాడో వాడి స్నేహితుడిగా అయిపోతాం. మీరు అబ్రహాము సంతానమే, కానీ మీ క్రియలను బట్టి మీరు ఆయన సంతానము కాదు. క్రియలు కూడా అబ్రహాం సంతానం లాగానే ఉండాలి. మీ క్రియలను బట్టి చూడక మీరు అపరాధి, మీ తండ్రి అపరాధి, మిమ్మల్ని బట్టి చూడక మీరు అబ్రహాం సంతానం. యేసు ప్రభు వారు స్వతహాగా మాట్లాడిన మాట, క్రియలు లేని విశ్వాసము మృతముతో సమానం. అబ్రహాము కుమారుని ఇచ్చాడు, రాహాబు ఇశ్రాయేలుని చేర్చుకుంది, రూతు అత్త నీ దేవుడే నా దేవుడు అంతా విడిచిపెట్టుకుంది. క్రియలు కూడా మనిషి జీవితంలో అవసరమే. క్రియలు లేని జీవితము మృతముతో సమానం. ఇయ్యాలి కాదు, రేపు కాదు, ఏదో రోజు చచ్చిపోయేది. అది వట్టి విశ్వాసం ఉంటే అది ఉపయోగం లేదు. దాంతో క్రియలు కూడా అవసరమే. క్రియలు అంటే మన మాటలు, మంచితనం, మన ప్రవర్తన, మన జీవితము, అదంతా క్రియలు. మనలో ఉన్న నమ్మకం, విశ్వాసము ఏంటంటది చెప్పండి? విశ్వాసము. దేవుడి కోసం ఎదురు చూస్తున్నాం, విశ్వాసము. పరిస్థితుల్లో దేవుడి మీదే ఆధారపడుతున్నాం, అది నమ్మకం. నమ్మకం, విశ్వాసం. వైర్ తీసుకుంటా, మందిరానికి వచ్చారండి, లేకపోతే మానేసే ఏం పర్లా. మీ తల్లిదండ్రులకు ప్రేమ ఉంటే చెప్పుకుంటారు, లేకపోతే లేదు. ఆగం చేస్తున్నారు. ఇంత చెప్తున్నా వాళ్ళకి మారు మనసు రావట్లా. రేపు మళ్ళీ తిరిగి స్కూల్లో టీచర్ మీద మా పిల్లగాడు ఎందుకు పాస్ కాలేదని వాళ్ళ మీద పెట్టినట్టే చెప్పడం మీద పడతారు. మీ పిల్లల విషయం ఆశ ఉండొద్దా? కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు చూచుతున్న దేవుడు మన మంచితనాన్ని చూస్తున్న. చూడండి, చెప్పేసి ఆ మాట చూపించి ముగిస్తాను. చెప్పేసినా కాదు, ప్రకటన 2:3 చూడయా. రెండవ అధ్యాయము 3వ వచనం, లేదా 2వ వచనం నుంచి చదవండి. నీ క్రియలు చూస్తేనే కదా ఎరుగుతుంది అంటున్నాడు. అమ్మా ప్రభువా, నేను ఇంటి వరకే ఉండాలా, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలంటే మన కష్టాన్ని, మన సహనాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. మన కష్టాన్ని, సహనాన్ని చూస్తున్నాడంటే మనం మాట్లాడేది చూస్తున్నాడు, చేసేది కూడా మన మనసు చూస్తున్నాడు, మన ఆలోచనలు కూడా చూస్తున్నాడు, మనం చేసే ప్రతిదీ చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. నువ్వు ఏది చేసినా చూస్తున్నాడు, మంచి చేసినా చూస్తున్నాడు, చెడు చూస్తున్నా చూస్తున్నాడు. కాబట్టి పడిపోవడానికి ముందు ఏమి నచ్చిందంట? గర్వం ఉండకూడదు. మనిషి గర్వం వచ్చింది అంటే ఇంకా వాడు ఎవరి సంబంధం అనేది ఆటోమేటిక్ ఎవరు చెప్పవసలా. నేను ఎక్కడికి వెళ్తానని నాకు తెచ్చిపోద్ది ఆటోమేటిక్. నా మాటలు, నా ప్రవర్తన, నా క్రియలు, నా జీవితము దేవుడి దగ్గరికి వెళ్తానా, ఎక్కడికి వెళ్తానా అనేది ఎవరు చెప్పవసలా. తీర్పులో రేపు కంపల్సరీ ఆటోమేటిక్ ఇక్కడే తేలిపోయి. కాబట్టి పడిపోవడానికి ముందు గర్వం నడిచినట్టు మన జీవితంలో ఏముండకూడదు అంటే గర్వము ఉండకూడదు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు అంటే? సహనము, ఓర్పు. మనం చూస్తాం ప్రకటన గ్రంథంలోనే పరిశుద్ధుల ఓర్పు కనపడుతున్నాడు. ఓర్పును కూడా చూస్తున్నాడు, పరిశుద్ధుల సహనాన్ని చూస్తున్నాడు. ఈ కష్టాలు ఎందుకయ్యంటే మనం ఓర్చుకొని ప్రభుతో
జత పని వారం అవటానికి ఆయన అన్ని ఓర్చుకున్నాడు. ఆయనలో గర్వం ఉందా? ఏసీలో గర్వం ఉందా? మరి ఏసీలో గర్వం లేకపోతే ఆయన రూపం ఆయన కోరిక రావాలంటే మనలో కూడా గర్వం లేకుండా ఆయన ఉండాలిగా. ఆయనలో సహనం ఉంది, మనలో సహనం ఉండాలిగా. ఆయనలో అహంకారం లేదు, మనలో కూడా ఏముండకూడదు. ఆయనలో ఏది ఉందో అదే మన జీవితంలో ఉండాలి. అప్పుడు ఆయన ఇత్తనం అవుతాం మనం. దేవుని బీజమా అన్నాడు కదా, మీరు దేవుడి బీజమే కానీ వేరే కాదు. దైవ బీజమైనటువంటి మనము దైవ సంబంధముగా శరీరిచ్చలను బట్టి మానసిచ్చలను బట్టి పుట్టిన వారము కాదు, వెండి బంగారములను బట్టి కొనబడిన వారము కాము. మరి ఎవరమయ్యా అంటే దేవుడి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నవాడు. అంటే ఆయన పోలిక, ఆయన రూపం మన జీవితంలో ఉండాలి. ఇంకా చెప్తాడు అపోస్తలుడైన పౌలు, మీరు క్రీస్తును ధరించుకుని వారై ఆయన చూపించేవారని ఉండాలి. ఆయన చూపించడం అంటే ఆయనలో ఏ తత్వం ఉందో ఆ తత్వం మనము చూపించాలి. ఆ తత్వమే చూపించాలి. ఆయనలో ఏ లక్షణం ఉందో అదే చూపించాలి. అప్పుడు ఆయన వారం అవుతాం. ఆయన వారం కాకుండానే ప్రభు నీ వాడను అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. నువ్వు పాడితే ఆయన కూడా పడతాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి పాట పాడుకోవడం కాదు, ఆ ప్రకారం మన జీవితాలు ఉన్నప్పుడు ఎంత అదృష్టవంతులు. మనకంటే యాకోబు నీ భాగ్యము ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఈ భూమి ఆకాశాలు అన్నీ సంపాదించుకున్న వాడు కూడా నీకంటే తక్కువే. నువ్వు దేవుడితో ఉంటావు, వాడు ఎక్కడే ఉంటాడు. వాడి ధనము, వాడి ఆశ, వాడి కోరికలన్నీ వాడి మీద పడి వాడిని చంపేస్తాయి. కానీ నువ్వు మాత్రము పరలోకంలో నెమ్మది పొందుతూ ఉంటావు. పేదవాడు దరిద్రుడని పిలవబడ్డాడు, దరిద్రుడు కూడా పరలోకం వెళ్ళాడు. ఇక్కడ దరిద్రుడిగానే పిలవబడవచ్చు, కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయనతో ఉండాలని అది మనం విడిచిపెట్టకూడదు. ఆ నిరీక్షణ జీవంతో కూడిన నిరీక్షణ అయి ఉండాలి. ఆయన్ని అది ఎన్ని పరిస్థితులు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి, ఆఖరికి నీ భర్త లేకపోతే నీ భార్య లేకపోతే నీ బిడ్డలు లేకపోతే నీ తల్లిదండ్రులు లేకపోతే సంఘంలో ఎన్నో పరిస్థితులు వస్తాయి. కానీ వాటన్నింటిలో ఎందుకయ్యా దేవుడు నీకు అనుమతిస్తున్నాడు అంటే నువ్వు మేలు పొందడానికి, ఇంకా ఎదగటానికి, ఇంకా బైబిల్ ఎక్కువ చదవటానికి, ఇంకా బైబిల్ ఎక్కువ చదివి ఇంకా ఆయన తెలుసుకొని ఇంకా ముందుకు నిన్ను మెట్లెక్కడానికే. వాళ్ళు దిగిపోతుంటారు, నువ్వు ఎక్కుతుంటావు. చెప్పండి, సౌలు దావీదు ఎవరైనా సరే అంతే. దేవునికి, దేవుని బిడ్డలకు, దేవునికి, దేవుని సంఘానికి వ్యతిరేకంగా నిలిచిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. సేవకుడైనా, పెద్దలైనా, విశ్వాసులైనా, పరిశుద్ధులైన, లోకమైన, పరలోకపు దేవదూతలైనా. చెప్పండి, పౌలు రాశాడు కదా, ఉన్నమైనను రానున్నమైనను, దూతలైనను, ప్రధానులైనను, అధికారులైనను అన్నీ కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను సంఘమును అంతగా ప్రేమిస్తున్నాడు. నేనంటాను, సంఘములో ఒక విశ్వాస విషయంలో మనము సరిగ్గా లేకపోతే, వాళ్ళ విషయంలో మన దృష్టి లోపం కనుక కలిగితే మన కుటుంబంలో కంపల్సరీ నష్టం జరిగింది. నేను అనుభవించాను, ఈరోజు కూడా అనుభవిస్తాను. నాకు తెలుసా గురి. సంఘంలో విశ్వాసం అంటే దేవుడికి అంత ఇష్టం. మనం ఇప్పుడు 5గురినో 6గురినో చూసాం. అక్కడ ప్రజల విషయంలో ఎక్కడన్నా మనకు చూపించాడా? రాజులను పక్కన పెట్టేశాడు, అధికారులను పక్కన పెట్టేశాడు, సేవకులను పక్కన పెట్టేస్తాడు, పెద్దలను కూడా పక్కన పెట్టేస్తాడు. ప్రజల విషయంలో ఆయన బిడ్డలంటే ఆయనకు అంత ఇష్టం. దానికోసం ఆయన కుమారుడు చెయ్యే విడిచిపెట్టేశాడు. ఆ భయం కలిగి మందిరంలో మనము, మన కుటుంబాల్లో, మన లోకంలో ప్రభుత్వంత వరకు నమ్మకంగా ఉండేమన్నాడు. నమ్మకస్తుడికి మెండైన దీవెనలు. ఆ దీవెన ఏంటంటే సదా ఆయనతో ఉండే భాగ్యము, ఆయన ముఖ దర్శనం చేసుకునే భాగ్యము. మన నొసల యందు ఆయన పేరు కలిగి ఆయన సేవకులముగా లేకపోతే ఆయన దాసులముగా, ఆయనకి యాజకులముగా, ఆయనకు మనము రాజులముగా ఉండే భాగ్యము. అంతకంటే గొప్ప భాగ్యం ఏమి లేదు. మోకరించండి. ఎక్కడ మనము దేవుడికి వ్యతిరేకంగా చూస్తుంది ఏముంది? ఎంతోమంది రాలిపోవాలి. పాకిస్తాన్లో ఈ పూట మాట్లాడేవారు, రేపు పొద్దున్న రాలిపోతే ఏంటి సంగతులు?
ఏం చేసుకొని నీ మాటను బట్టి నీ పరిస్థితులను బట్టి సరి చేసుకుంటే నీ అంత గొప్పవాడు ఎవరున్నారు? సరి చేసుకుంటే నీ అంత ఆశీర్వదింపబడేవాడు ఎవరున్నాడు? నీకంటే దీవించబడేవాడు ఎవరున్నాడు? యెహోవా ఆశీర్వాదం నుండి నేను నా కుటుంబము, యెహోవా ఆశీర్వాదం నుండి నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో గడిపినట్లు జ్ఞాపకం చేసుకో ప్రభువా దావీదు అంటున్నాడు. సౌలు అంటున్నాడు, రాండిరా మనందరం పోయి కొట్లాడి గొడవ పెట్టుకొని యుద్ధం చేద్దాం, అందరం కలిసి చచ్చిపోదాం అంటున్నాడు. సౌలు దావీదును సదా దేవుడింట్లో గడపాలని సౌలును తన కుమారులు కుటుంబం అంతా పోయారు. ఉపయోగం చెప్పండి. మనం కూడా పరీక్షించుకుంటాం. మన బిడ్డలకు మన మాదిరి, మన బిడ్డలు మనం చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. మనతో పాటు విశ్వాసులు చూస్తున్నారు, మనతో పాటు పరిశుద్ధులు చూస్తున్నారు, మనతో పాటు దేవుడు చూస్తున్నారు, దేవదూతలు చూస్తున్నారు. అనేకులకు మాదిరి మనం. అంతేకాదు పడదోయబడినటువంటి కెరూబు అనగా సాతాను కూడా చూస్తున్నాడు. పడదోయబడిన సాతాను కూడా చూస్తున్నాడు.